Good morning everybody. This is Uppara Srinivasulu. Welcome to our YouTube channel Sri Krishnaveni. ఈ వీడియోలో మనము న్యూస్ సిరీస్లో భాగంగా ఎస్జిటి ఆస్పిరెంట్స్ కొరకు మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 2 పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ 89th క్వశ్చన్ని చూసామంటే 3 నాణేలను ఎగురవేయగా వచ్చే పర్యవసానాల సంఖ్య. 3 నాణేలను ఎగురవేయగా వచ్చే పర్యవసానాల సంఖ్య. యాక్చువల్గా ఒక నాణ్యాన్ని మనం ఎగురవేసినామంటే వచ్చేటువంటి పర్యవసానాల సంఖ్య ఎన్ని ఉంటాయి? మనకు 2 ఉంటాయి. ఒకటి బొమ్మ, ఒకటి బొరుసు అనమాట. అంటే ఒక నాణ్యానికి 2 పర్యవసానాలు ఉంటాయి. ఇప్పుడు 3 నాణ్యాలు అన్నప్పుడు ఏం చేస్తామంటే 3 times ఈ 2ని వేసుకోవాలి. మరి ఏం చేయాలంటే ఇంటూ 2 చేయాలన్నమాట. ప్లస్ చేయరాదు ఎప్పుడే కానీ ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి. ఏమొస్తున్నప్పుడు మనకు 8 వస్తుంది అనమాట. సో ఇచ్చిన ఆప్షన్ లేదంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 90 క్వశ్చన్ చూసామంటే 2022వ సంవత్సరంలో ప్రపంచం మొత్తం మీద అంతర్జాలమును ఉపయోగించే వారి సంఖ్య 64.8 కోట్లుగా అంచనా వేయడం అనేది వచ్చే 10 సంవత్సరాలలో ఈ సంఖ్య 125% పెరుగుదలని అంచనా వేయబడినది. అయినా 2032వ సంవత్సరంలో అంతర్జాలంను ఉపయోగిస్తారని అంచనా వేయబడిన వారి సంఖ్య ఎంత? ఈ క్వశ్చన్ చదవడానికి చాలా లెంతీ కనిపిస్తుంది. మనకేం చేస్తున్నారంటే ఇక్కడ ఆ లెంతీ ఉండేపాటికి మనకేమనిపిస్తుంది అంటే ఇది పెద్దగా చేయాలని చెప్పి అనిపిస్తుంది. కానీ సింపుల్గానే అనమాట. ఏమి ఇచ్చానంటే అది మనకు 2022లో కంప్యూటర్ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య వచ్చేసి 64.8 కోట్లు ఉన్నాయంట, కోట్ల మంది ఉన్నారంట. నెక్స్ట్ అది 10 సంవత్సరాలకి ఏమవుతుందంటే 125% పెరిగిందంట. నెక్స్ట్ అట్లనే 2032 అంటే 10 సంవత్సరాలకి ఎంతమంది యూజ్ చేస్తారు అన్నాడు. వెరీ సింపుల్ అనమాట. ఫస్ట్ మనకి 64.8 ఉంది కదా, ఈ 64.8కి 125% పెరుగుతుంది అంటున్నాడు. మరి 125% పెరుగుతుంది అన్నప్పుడు దాన్ని ఏం చేయాలి మనం అంటే 100కి ప్లస్ చేయాలి. 100 + 125 ఎంత వస్తుంది? 225 అనమాట. అంటే 225/100 అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను? 64.8 ఇంటూ ఏమన్నా వచ్చింది 2.25 అని చెప్పని రాసుకోవచ్చు అనమాట. మరి మొత్తం అంతా కూడా మనం మల్టిప్లికేషన్ చేస్తే దీనికి వచ్చేసి ఏమొస్తుందంటే 145.8 crores వస్తుంది అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 91 క్వశ్చను క్రింది వానిలో ద్విపది అవుతూ ఘన బహుపది కూడా అయ్యే అకర్ణీయ సంఖ్యలు గుణకాలుగా గల బహుపది అంటారు. ద్విపదిగా ఉండాలంట, అంటే 2 పదాలుగా ఉండాలి. తర్వాత మళ్ళీ ఏం కావాలి? అది ఘన బహుపది కావాలి. ఘన బహుపది అంటే పరిమాణం ఏముండాలి? 3 ఉండాలన్నమాట. మరి చూస్తే ఇక్కడ మళ్ళీ వాటి అకర్ణీయ సంఖ్యలు అంటే గుణకాలు ఎలా ఉండాలంటే అకర్ణీయ సంఖ్యలు అయి ఉండాలి. ఇక్కడ చూస్తేనే మనకు వెంటనే ఇది అకర్ణీయ సంఖ్య కాదు, ఇది కరణీయ సంఖ్య పై మనం, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఇది చూసినామంటే ఇది ద్విపదే, కానీ మళ్ళీ మనకి ఏం కావాలి? అది ఘన బహుపది కావాలి. ఘన బహుపది కావాలంటే క్యూబ్ ఉండాలి. ఉందా? ఇక్కడ లేదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మనకు థర్డ్ ఆప్షన్ చూసినామంటే ఇది ద్విపదే, కానీ ఘన బహుపది కూడా అవుతుంది కాబట్టి 3 ఉంది కాబట్టి ఘన బహుపది అవుతుంది. తర్వాత వీటి గుణకాలు అబ్జర్వ్ చేసినామంటే -5, 4 ఉన్నాయి. ఇవి అకర్ణీయ సంఖ్యలే కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సేమ్ అట్లనే మళ్ళీ మనకు ఇక్కడ అబ్జర్వ్ చేసినామంటే ఇది కూడా ఏమవుతుంది? ఘన బహుపది అవుతుంది, 3 ఉంది కాబట్టి. నెక్స్ట్ గుణకాలు అబ్జర్వ్ చేసినామంటే 3, 5 ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఏమవుతాయి? మనకు అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఇది కూడా ఆప్షన్ రైట్ అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే 3 or 4 అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏం చేసినామంటే 2 ఆప్షన్లుగా ఇవ్వడం జరిగింది అనమాట. పొరపాటున 2 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. 92 క్వశ్చను త్రిభుజం యొక్క ప్రతి వైపు రెట్టింపు చేయబడితే త్రిభుజ వైశాల్యము ఎంత శాతం పెరిగింది? ఫస్ట్ ఆప్షన్ 200%, సెకండ్ వన్ 300%, థర్డ్ వన్ 100%, ఫోర్త్ వన్ 400%. సింపుల్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి వైపు ఏమైందంటే రెట్టింపు అయిందంట. అంటే ప్రతి భుజము రెట్టింపు అయిందంటే అప్పుడు ఏమవుతుంది? మనకు ఆటోమేటిక్గా వైశాల్యం వచ్చేసి 300% పెరుగుతుందని చెప్పొచ్చు అనమాట. అంటే ఎన్నోది సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. కానీ మనము ప్రూవ్ చూద్దాం ఏ విధంగా వస్తుందో. చూసినామంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక సమబాహు త్రిభుజాన్ని తీసుకుంటాను నేను. మరి సమబాహు త్రిభుజం తీసుకున్నానంటే దీనికి ఫార్ములా ఏం మనకు? A = √3/4 A² అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైందంటే ప్రతి భుజము రెట్టింపు అయింది అన్నాడు, అంటే 2A అవుతుందని చెప్పని అర్థము. ఇప్పుడు ఏమొస్తుంది ఫార్ములా మనకు? ఇది A1 అనుకుంటా. A1 అనుకుంటే ఇది కూడా √3/4 A² అంటే ఏమని రాస్తా? 2A² అని చెప్పి రాసుకుంటా. ఇప్పుడు √3/4 ఏమొస్తుంది? ఇది 4A². ఈ 4ని స్టార్టింగ్ రాసుకుంటా. 4 × √3/4 A². √3/4 A² మీన్స్
ఏ అని చెప్పని అర్థం మనకంటే A1 ఈజ్వల్ ఏమొచ్చింది 4 ఇంటూ ఏ అయింది. అంటే అంతకుముందు ఉన్నటువంటి ఏరియాకి ఏమైందంటే ఇది 4 టైమ్స్ అయిందనమాట. కానీ మనకి దీన్ని పర్సెంటేజ్లో కావాలంటున్నాడు. మరి పర్సెంటేజ్లో కావాలన్నప్పుడు ఏమైంది 4 టైమ్స్ అయిందంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా 3% పెరిగిందని చెప్పొచ్చు. కానీ చూద్దాం మరి ఏ విధంగా అంటే మరి పర్సెంటేజ్ లెక్కట్టాలంటే ఏం చేస్తా A1 మైనస్ ఏ బై ఏ ఇంటూ 100. ఏం చేస్తా A1 మైనస్ ఏ బై 100. A1 అంటే ఏం రాయొచ్చు మనము 4A మైనస్ ఏ బై ఏ ఇంటూ 100. 4A మైనస్ ఏ అంటే అర్థమే మనకు 3A బై ఏ ఇంటూ 100 ఏమొస్తుంది ఏ క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది అప్పుడు 300%. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 93 క్వశ్చన్ 30, 34, 35, 36, 37, 38, 39, 40 దత్తాంశంలో 35ను తొలగించినట్లయితే దాని మధ్యగత విలువలో పెరుగుదల. అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ దత్తాంశం యొక్క మధ్యగతం మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంట 35 తీసేయాలంట. తీసేస్తే అప్పుడు మధ్యగతం మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు అది ఎంత పెరిగిందో మనం ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అంటున్నాను అనమాట. మరి మధ్యగతం అంటే ఇంతకుముందు చెప్పాను నేను. ఏం మధ్యగతం అంటే మనకు మధ్య విలువ అని చెప్పని అర్థం. ఇన్ కేసు ఒక మధ్య విలువ కాకుండా 2 వచ్చినాయనుకోండి అప్పుడు ఏం చేయాలి మనం అంటే వాటి యొక్క సగటును తీసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఎన్ని ఉన్నాయి చూడండి అంశాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. మరి 8 ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు అంటే 36, 37 ఏవైతే మిడిల్ వస్తాయి మనకి ఇవి. ఇప్పుడు వీటికి ఏం చేయాలి మనము యావరేజ్ తీసుకోవాలి అంటే సగటు తీసుకోవాలి. 36 ప్లస్ 37/2 ఎంత వస్తుంది 73/2. 73/2 మీన్స్ 2 3 జా 2 6 జా అంటే 36.5 వస్తుంది అనమాట. ఓకే ఇది మధ్యగతం. ఇప్పుడు ఏం చేస్తానంటే 35 తీసేస్తాను అనమాట. మరి 35 తీసేస్తే ఏమవుతాయి అప్పుడు మనకు 1 2 3 4 5 6 7 అవుతాయి. 7 అవుతాయి అన్నప్పుడు మనకు ఏది వస్తుంది చూడండి మిడిల్లో వచ్చేసి మనకు 37 అవుతుంది. మిడిల్లో ఇక్కడ 3 ఉన్నాయి ఇక్కడ 3 ఉన్నాయి మిడిల్లో 37 ఉంది. అంటే ఇప్పుడు మధ్యగతం ఏమైందంటే మనకు 37 అయింది. అంతకుముందు ఎంత ఉంది 36.5 ఉంది. అంటే ఎంత పెరిగింది అప్పుడు మనకు అంటే 37.0లో నుంచి 36.5 అని తీసేసినట్టు ఎంత వస్తుంది 0.5 వస్తుంది. కాబట్టి ఎన్నో ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలోన 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 94 క్వశ్చన్ 12 మరియు 42ల సగటు 10m + 4 అయితే m విలువ అన్నాడు. జస్ట్ డిఫరెంట్గా ఇచ్చాడు ఇది. 12, 42 కసాగ్ వచ్చేసి 10m + 4 అన్నాడు. 12, 42 కసాగ్ వచ్చేసి 10m + 4. మరి కసా తీసుకున్నామంటే మనకు దేంతో తీసుకోవచ్చు మనము 6 2 జా 6 7 జా. తర్వాత అప్పుడు కసాగ్ ఏమొస్తుంది మనకు అంటే 6 2 జా 12, 12 7 జా 84 అనమాట. ఎంత 12 7 జా 84. ఇది దీనికి ఈక్వల్ అన్నాడు. కాబట్టి ఏం చేస్తాను నేను 10m + 4 ఈజ్వల్ ఏమని రాయొచ్చు 84 రాయొచ్చు. రాస్తే అప్పుడు 10m ఈజ్వల్ టు 84 - 4 10m ఈజ్వల్ టు 80 అంటే 0 0 క్యాన్సిల్ అయితే అప్పుడు m ఈజ్వల్ ఏమొస్తుంది 8 వస్తుంది. చాలా ఈజీ. కొద్దిగా డిఫరెంట్గా ఉంది. చూస్తే ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇదే కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పని ఆలోచిస్తాం అనమాట. 95 క్వశ్చన్ కొంత సొమ్ము బారు వడ్డీ ప్రకారం ప్రతి 7 సంవత్సరాలకు రెట్టింపు అయితే 4 రెట్లు అగుటకు ఎన్ని సంవత్సరాలు అగును. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది మనం ఏమంటే కొంత సొమ్ము బారు వడ్డీ ప్రకారం ఏమంట ప్రతి 7 సంవత్సరాలకి రెట్టింపు అవుతుందంట. అంటే ఇప్పుడు సపోజ్ నేను 1 రూపీ ఇంట్రెస్ట్ తీసుకున్నాను అనుకోండి. ఆ 1 రూపీ రెట్టింపు అంటే ఏమవుతుంది 2 రూపీస్ అవుతుంది. అంటే 1 రూపీ కావడానికి అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ 1 రూపీ కావడానికి తీసుకోవాలి మనం. డైరెక్ట్గా 2కి 7 అయితే రెట్టింపు అన్నప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు 4 టైమ్స్ అన్నాడు. అంటే 4కి ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి రాంగ్ వచ్చేస్తుంది అనమాట. మరి ఎలా తీసుకోవాలంటే 1 రూపీకి 1 రూపీ కావాలంటే అంటే 1కి 7 అయితే అన్నాడు. అంటే ఎలా చేస్తాను చూడండి 1కి 1 అయింది అనమాట. అది 2 కదా రెట్టింపు అంటే 1 రూపీ ఏమైంది రెట్టింపు అయిందంటే 2 అయింది అనమాట. అంటే 1కి ఎంత 1 అయితే అనమాట. అంటే 1కి ఏమి 7 ఇయర్స్ అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 4 టైమ్స్ అన్నాడు. 4 టైమ్స్ అన్నప్పుడు అర్థం ఏమనకంటే అసలు 1 ఇక్కడ పీనే 1 ఇక్కడ కూడా P1 తర్వాత ఇంట్రెస్ట్ ఏమైంది 3 అయింది. 3 రూపీస్ అంటే 3కి ఎంత అవుతుంది అని చెప్పని అర్థం అనమాట. ఇది మీనింగ్ మనకు. ఓకే ఇప్పుడు ఏం చేయొచ్చు మనము 3/1 × 7 ఎంత వస్తుంది 21 ఇయర్స్ అనమాట. అంటే ఏ ఆప్షన్ అంటే మనకు ఇచ్చింది వాటిలోన సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అందరూ ఏం చేస్తారంటే ఈజీగా 2కి 7 అయితే 4కి ఎంత అని చెప్పని వేస్తాను. 2కి 7 4కి ఎంత అని చెప్పి వేసి 4/2 × 7 వేస్తారు. ఎంత వస్తుంది 14 ఇయర్స్ అని ఆప్షన్ కూడా ఉంటుంది. ఎన్నో ఆప్షన్ అంటే ఇక్కడ 14 ఫస్ట్ ఆప్షన్ ఉంది. మనం ఎన్ని రకాల తప్పులు చేస్తామో అవన్నీ కూడా
ఆప్షన్ రూపంలో ఉంటాయి. అది రాంగ్ ఆన్సర్ అనమాట. ఇలా చేసుకోవాలి మనం. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన పటానికి, అంటే ఇది 96 క్వశ్చన్. క్రింద ఇవ్వబడిన పటానికి ఫేసెస్, వర్టిసెస్, ఎడ్జెస్ అంటే ముఖాలు, శీర్షాలు, అంచులను వరుసగా గుర్తించండి అని చెప్తున్నాడు. ఈ రకంగా ఇచ్చాడు డయాగ్రాము. మనం వీటిని అబ్జర్వ్ చేసినామంటే, బాగా క్లారిటీగా తీసుకున్నామంటే, ఫేసెస్ వచ్చేసి ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయన్నమాట. తర్వాత వర్టిసెస్ వచ్చేసి 10 ఉంటాయి. నెక్స్ట్ ఆ తర్వాత ఎడ్జెస్ వచ్చేసి 15 ఉంటాయన్నమాట. అంటే ఏ ఆప్షన్ అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మనం అబ్జర్వ్ చేయాలి, ఒక్కొక్కటి ఇలా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 96 క్వశ్చను, 97 క్వశ్చను. √1,444 ప్లస్ √1296 ప్లస్ √p = 103 అయితే p విలువ అన్నాడు. ఇక్కడ p విలువ కాదు, √p విలువనే తీసుకుందాం మనం. కొద్దిగా రాంగ్ ఉంది క్వశ్చన్ ఇక్కడ. ఇది √p విలువ అని చెప్పని అర్థం. మరి ఏదైనా చేయొచ్చు మనం అంటే, ఫస్ట్ దీనికి మనకు 1,444కి మనము డివిజన్ మెథడ్లో రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసామంటే ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మనకి 3 3 = 9 వస్తుంది, 4 4 = 16 వస్తుంది. కాబట్టి 3 3 = 9 అని చెప్పి తీసుకోవచ్చు. 5 తర్వాత 44. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ మనకు 544 ఉంది. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఈ 3ని ఏం చేస్తానంటే, ఇక్కడ ఎంత వస్తుందో దాన్ని ఏం చేయాలి, ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది, 6 వస్తుంది మనకు. 6 వస్తే ఇక్కడ డైరెక్ట్గా మనకు ఏది తీసుకుంటే సరిపోతుంది అంటే, ఇక్కడ 4 ఉంది కాబట్టి సేమ్ నెంబర్ తీసుకుంటాం. ఇక్కడ సేమ్ నెంబర్ తీసుకుంటే ఏదైతే సరిపోతుందంటే, అబ్జర్వ్ చేస్తే 4 ఎక్కడ వస్తుంది మనకంటే, యాక్చువల్గా 2 2 = 4 వస్తుంది, ఇక్కడ రాదు అది. నెక్స్ట్ 8లో వస్తుంది, 8 8 = 64 వస్తుంది, ఇక్కడ సరిపోతుంది అప్పుడు. అంటే 68 × 8 ఎంత వస్తుందంటే, 8 8 = 64, 8 6 = 48, ఎంత 54 అనమాట. కాబట్టి ఏం చేయొచ్చు మనం, 544 వేసుకోవచ్చు. అంటే ఎంత, √1,444కి 38. నెక్స్ట్ సేమ్ అట్లే మళ్ళీ మనకు √1296 తీసుకున్నామంటే, 1296 తీసుకున్నామంటే దీనికి ఇలా డాట్ పెట్టుకున్నామంటే, ఫస్ట్ 3 3 = 9, తర్వాత 396, 3 2 = 6. ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఎక్కడ వస్తాయి 6 మనకంటే, డైరెక్ట్గా 4 4 తీసుకున్నామంటే చిన్నగా వస్తుంది వాల్యూ 4 అంటే ఏమి. లేదంటే 6 6 తీసుకున్నామంటే సరిపోతుంది అన్నమాట. 6 6 6 6 అంటే 36, 66 × 6 తీసుకుంటే 36 36 39 సరిపోయింది, 396. ఓకే, అంటే ఏమన్నా రాయొచ్చు మనం ఇప్పుడు, ఈ √344 వాల్యూ ఎంత మనకు అంటే 38, తర్వాత √1296 వాల్యూ ఎంత మనకు అంటే 36 ప్లస్ √p = 103 అనమాట. ఇప్పుడు 38 36 వచ్చేసి ఎంత వస్తుంది, 74 వస్తుంది. 74 ప్లస్ √p = 103. నెక్స్ట్ √p = 103 మైనస్ 74 అంటే 13లో 4 పోతే 9, 9లో 7 పోతే 2, ఎంత 29 అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది డైరెక్ట్ ప్రాబ్లమే, మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలంతే. నెక్స్ట్ 98 క్వశ్చను. √5 విలువను 3 దశాంశ స్థానాల వరకు కనుగొనండి అన్నాడు. √5 విలువను అంటే మనకు సేమ్ ఇదే డాట్ మెథడ్ తీసుకున్నామంటే, మనం 5 కదా ఇలా తీసుకుంటాము. ఇలా చేస్తామంటే ఈ డాట్ పెట్టుకుంటాం అనమాట. ఫస్ట్ ఎంత పోతుంది, 2 2 = 4, 1 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటా, జీరోస్ పెట్టుకోవాలంటే, అంటే మళ్ళీ 1 డిజిట్ వదిలి డాట్ పెట్టుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టి ఇక్కడ 0 0 అని చెప్పి రాసుకున్నాం. అప్పుడు ఇక్కడ పాయింట్ పెడితే మనం వెంటనే ఏం చేయాలి, ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే 2 zeros కింద రాసుకుంటాను. దీన్ని ఏం చేయాలి, 2తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 4 వస్తుంది. చూస్తే 100 ఉంది కాబట్టి మళ్ళీ 2నే తీసుకోవచ్చు మనం. అంటే 2 2 = 4, 2 4 = 8. నెక్స్ట్ 6, 9లో 8 పోతే 1, మళ్ళీ ఏం చేయాలి, 2 zeros పెట్టుకోవాలి ఇక్కడ. అంటే ఇక్కడ 2 zeros తీసుకుంటాం. ఇప్పుడు 4 అట్లే రాసుకోవాలి. ఈ 2ని మాత్రమే మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఎంత వస్తుంది, 4 వస్తుంది. మళ్ళీ 2తో మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు మనం అంటే, 4 తీసుకున్నా, లేకుంటే ఇక్కడ 3 అబ్జర్వ్ చేస్తే మనకి 4 ఎక్కువ అవుతుంది, 3 తీసుకుందాం మనం. 3 తీసుకుంటే అంటే 443 × 3 తీసుకోవాలి మనం. 3 3 = 9, 3 4 = 12, 3 4 = 12, 1 13. ఓకే, ఎంత 1329. నెక్స్ట్ 1, 9లో 2 పోతే 7, నెక్స్ట్ 5లో 3 పోతే 2 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు అట్లే వేసుకోవాలి. నెక్స్ట్ 3ని ఏం చేయాలి, 2తో మల్టిప్లికేషన్ చేయాలి. ఎంత వస్తుంది, 6 వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ 2 zeros ఇక్కడ యాడ్ చేసుకుంటే మరి ఇదేంతో తీసుకోవచ్చు మనం అంటే, నెక్స్ట్ 6 తీసుకోవచ్చు అనమాట పెద్దగా. అంటే 44466 × 6, 6 6 = 36, మళ్ళీ 36 39. నెక్స్ట్
6 4 జా 24, 27, 6 4 జా 24, 26. చూడండి ఎంత 2 6 7 9 6. వాడు ఏమన్నానంటే 3 దశాంశ స్థానాలు కన్నాడు కాబట్టి ఏం చేయొచ్చు మనం ఇంకా 2.236 అని చెప్పొచ్చు అనమాట. ఎన్నో ఆప్షన్ మనకంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇంకా కనుక్కుంటూ పోతే అట్లనే వస్తూనే ఉంటుంది, మనకు అంత అవసరంలే. 99 క్వశ్చన్. ఒక పార్కులో కొన్ని పావురాలు మరియు కొన్ని పులులు కలవు. వాటి మొత్తం తలల సంఖ్య 35 మరియు కాళ్ళ సంఖ్య 110 అయితే పులుల సంఖ్య ఎంత అని చెప్పన్నాడు. ఇది యాక్చువల్గా ఎలా చేస్తామంటే మనకు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పులుల సంఖ్య ఎక్స్, పావురాల సంఖ్య వై అనుకొని ఆ తర్వాత వాటికి కాళ్ళు ఎన్ని అంటే తలలు అని చెప్పని ఈ 2 తలలు అవుతాయి. అంటే x + y = అని చెప్పని అక్కడ ఇచ్చిన వాల్యూ మనకి తలల సంఖ్య 35 అని చెప్పి రాసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే కాళ్ళ సంఖ్య ఉంది కదా మళ్ళీ వాటిని ఏం చేస్తామంటే × 4 అని చెప్పని ఎక్స్కి వైకి మల్టిప్లికేషన్ చేసుకొని 4 ఒకదానికి 2 అని చెప్పని, అంటే పావురానికి 2 ఉంటాయి కాళ్ళు, పులికి ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి కాళ్ళు, అలా వేసుకొని ఆ XY వాల్యూస్ని అంటే ఈక్వేషన్స్ రెండింటి కూడా సాల్వ్ చేసుకుంటే లెంత్కి వెళ్తాము. చాలా పెద్దగా వస్తుంది ఆన్సర్ మనకి, అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా కాకుండా అట్లా ఈజీగా షార్ట్కట్ మెథడ్లో ఎలా చేయొచ్చు అంటే సింపుల్గా ఫస్ట్ పావురాలు నెక్స్ట్ పులులు అని చెప్పని ఇలా రాసుకుంటాను నేను. ఫస్ట్ తలల సంఖ్య తీసుకోవాలి. ఇది తలల సంఖ్య అనమాట. తలల సంఖ్య వచ్చేసి ఎంత ఇచ్చాడు మనకంటే వాడు మొత్తం తలల సంఖ్య 35 అండి. ఇట్లా ఇక్కడ 35 వేసుకోవాలి, ఇక్కడ 35 వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే వాటి కాళ్ళ సంఖ్యచే గుణించాలన్నమాట. అంటే పావురానికి ఎన్ని ఉంటాయి కాళ్ళు 2 ఉంటాయి అనమాట, పుల్లకి ఎన్ని ఉంటాయి కాళ్ళు 4 ఉంటాయి. ఇప్పుడు 35 × 2 అంటే ఎంత వస్తుంది 70 వస్తుంది. నెక్స్ట్ 35 × 4, 4 5 జా 20, 4 3 జా 12 ఎంత 140 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మధ్యలో ఏం చేయాలంటే మనము కాళ్ళ సంఖ్య వేసుకోవాలి. వాటి కాళ్ళ సంఖ్య ఎంత ఇచ్చాడు మనకంటే 110 ఇచ్చాడు. ఈ 110 కదా, ఇప్పుడు ఇలా క్రాస్గా సబ్ట్రాక్షన్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలి. ఇలా క్రాస్ చేసి ఇక్కడ వాల్యూ ఇలా క్రాస్ చేసి సబ్ట్రాక్షన్ ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు 110లో నుంచి 70 మనం మైనస్ చేసినామంటే ఎంత వస్తుంది 40 వస్తుంది. నెక్స్ట్ 140లో నుంచి 110 మైనస్ చేసినామంటే ఎంత వస్తుంది 30 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ వీటిని ఏం చేయాలంటే /2 చేయాలన్నమాట. ఇది వచ్చిన ఆన్సర్ ఎంత వస్తుంది 15, ఇక్కడ 20 అనమాట. ఇవే మనకు అంటే పావురాలు ఎన్ని ఉన్నాయి మనకు అంటే 15 ఉంటాయి, పులులు ఎన్ని ఉంటాయి అంటే 20 ఉంటాయి. మనకు అడిగింది వాడు పులులే కాబట్టి ఎన్నో ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. జస్ట్ మళ్ళీ ఒకసారి ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ తలల సంఖ్య వేసుకొని వాటి కాళ్ళ సంఖ్యచే గుణించాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మధ్యలో కాళ్ళ సంఖ్యను వేసుకొని క్రాస్గా మైనస్ చేసి వేసుకొని ఆ తర్వాత వచ్చిన దాన్ని /2 చేసినామంటే మనకి అవి ఎన్ని ఉంటాయో ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇది షార్ట్కట్ మెథడ్. ఇది ఒలింపిక్స్లోని ఈత కొలను 50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు మరియు 3 మీటర్ల లోతు గల దీర్ఘఘనాకృతిలో ఉంది. అది ఎన్ని లీటర్ల నీటిని నింపే సామర్థ్యం కలిగి ఉంటుంది అన్నాడు. మరి సామర్థ్యం అంటే ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, మనం అంటే ఇక్కడ దీన్ని ఏం కనుక్కోవాలి, వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఘనపరిమాణాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఘనపరిమాణం అంటే మనకు ఇచ్చిన ఇక్కడ ఏమున్నాయంటే పొడవు, వెడల్పు, ఎత్తులు వచ్చేసి 50 25 × 3 ఉంది. ఓకే, 50 × 25 3 జా 75 మనకు మరి 5తో 75 × 5 అంటే 5 5 జా 25, 5 7 జా 35, 37 0 3750 ఏంటివి క్యూబిక్ మీటర్స్ అనమాట. కానీ వాడు ఏమన్నాడంటే ఎన్ని లీటర్లు అన్నాడు. అంటే 3750 అంటే ఒక క్యూబిక్ మీటర్కి ఎన్ని లీటర్లు అంటే 1000 లీటర్స్ అనమాట. అంటే ఏం చేయొచ్చు అప్పుడు 3750 000 లీటర్స్ అని చెప్పొచ్చు అనమాట. కానీ మనకు ఆప్షన్స్ ఇక్కడ రాంగ్ ఇచ్చాడు. ఆప్షన్స్ ఏం చేశాడంటే క్యూబిక్ మీటర్స్లోనే ఉంది. అంటే క్యూబిక్ మీటర్స్లో అంటే 3750 క్యూబిక్ మీటర్స్ అని చెప్పని ఉంది. ఎన్నో ఆప్షన్ అంటే మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్స్ ప్రకారం తీసుకుంటే యాక్చువల్గా మెయిన్ ఆన్సర్ వచ్చేసి అంటే ఒరిజినల్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే లీటర్లో తీసుకున్నామంటే ఈ మొత్తం వచ్చేస్తుంది 375400 అని చెప్పుకోవచ్చు అనమాట. 101 క్వశ్చన్. 100 మీటర్ల పరుగు పందెంలో అభి 10 మీటర్ల తేడాతో బన్నీను, 28 మీటర్ల తేడాతో చెర్రీని ఓడిస్తే చెర్రీని బన్నీ ఎన్ని మీటర్ల తేడాతో ఓడించాడు? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాగా మనకు అభి తర్వాత బన్నీ తర్వాత చెర్రీ. అభి 100 మీటర్లు పూర్తి చేసినప్పుడు బన్నీ ఎన్ని మీటర్ల తేడాతో ఓడిపోయాడు అని చెప్పంటే మనకు 10 మీటర్లు. తర్వాత చెర్రీ వచ్చేసి ఎన్ని మీటర్ల తేడాతో ఓడిపోయాడు మనకంటే 28 మీటర్ల తేడా అనమాట. మరి ఇప్పుడు 10 మీటర్ల తేడా అన్నప్పుడు బన్నీ ఎన్ని మీటర్లో ఉంటాడు అప్పుడు మనకు 90 మీటర్స్లో ఉంటాడు. నెక్స్ట్ చెర్రీ ఎన్ని మీటర్ల తేడాలో ఉంటాడు అంటే ఏం చేయాలి మనము 100లో నుంచి
28 తీసేయాలి ఎంత 72 అని చెప్పని అర్థం. కానీ ఇక్కడ మనకి ఏం చేశాడంటే చెర్రీని బన్నీ ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తున్నాడు అని చెప్పాను. అంటే వీళ్ళిద్దరినే తీసుకోవాలి మనం. వీళ్ళిద్దరిని తీసుకోవాలన్నప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 90 - 72 అంటే ఎంత వస్తుంది? 18 వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు చెర్రీని బన్నీ ఎప్పుడు ఓడిస్తాడంటే 100 మీటర్లు చేరుకున్నప్పుడే ఓడిస్తాడు. అంటే అప్పుడు మనకు 90కి ఎంత 18 అయితే 100కి ఎంత అని చెప్పని అర్థం. అప్పుడు ఏం చేస్తాను నేను 100/90 × 18 వేసుకుంటా. 0 0 క్యాన్సల్, 9 1 జా 9 2 జా ఎంత 20 మీటర్ల తేడా అనమాట. అంటే 20 మీటర్ల తేడాతో చెర్రీని బన్నీ ఓడిస్తాడని చెప్పని అర్థం. అంటే ఎన్నోదంటే ఇది సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 102 క్వశ్చన్. ఒక గది యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 20 మీటర్లు, 12 మీటర్లు, 5 మీటర్లు అయినా ఆ గది 4 గోడల వైశాల్యం మనం డైరెక్ట్ బిట్ ఇది. మరి గది 4 గోడల వైశాల్యానికి ఫార్ములా ఏమనకంటే A = 2H × L + B అనమాట. ఇక్కడ 2 మరి ఎత్తు ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ అంటే పొడవు, వెడల్పు మరియు ఎత్తు అంటే 5 ఇచ్చాడు. తర్వాత పొడవు వెడల్పులు వచ్చేసి 20 + 12 అనమాట. 2 5 10 × ఎంత 40, 20 + 12 సారీ ఎంత వస్తుంది 32 అనమాట. 32 అంటే మనకు ఎంత 320. ఓకే, అంటే ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మనకు. నెక్స్ట్ 103. ఒక వస్తువుపై ₹3 తగ్గించి దానిని ₹42 అమ్మితే దానిపై ఇచ్చిన డిస్కౌంట్ శాతం అన్నాడు. ఎంతంట ₹3 తగ్గించాడంట. తగ్గించి ఏం చేశాడు ₹42 అమ్మినాడు. అమ్మిన వేళ వచ్చేసి ఎంత ₹42. ఎంత తగ్గించాడు అంటే డిస్కౌంట్ అని చెప్పని అర్థం. ఇది డిస్కౌంట్ ఇచ్చినాడు అనమాట. ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడు ₹3 ఇచ్చినాడు డిస్కౌంట్. అంటే ₹3 మనం యాడ్ చేస్తే ఏమవుతుంది అది మనకు అప్పుడు 12,000 అవుతుంది. అంటే దానిపైన ముద్రించిన వేల అవుతుంది. అంటే ఎంత అవుతుంది అది ₹45 అవుతుంది. ఇప్పుడు ఈ ₹45లో ఈ ₹3 ఎంత పర్సెంటేజ్ అని చెప్పని అర్థం మనకి. అంతే పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే. అప్పుడు ఏం చేయొచ్చు మనము 45లో 3 ఎంత పర్సెంట్ అంటే 45కి 100% అయితే ₹3కి ఎంత అవుతుంది అని చేస్తాం. అప్పుడు 3/45 × 100 అనమాట. 5 9 జా 5 20 జా. నెక్స్ట్ 3 1 జా 3 3 జా అంటే ఎంత వచ్చింది 20/3. 20/3 మీన్స్ 3తో 20ని మనం డివిజన్ చేసినానంటే 3 6 జా 18 2 వస్తుంది. అంటే ఏం చేయొచ్చు మనం 6 2/3% అనమాట. అంటే ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఇక్కడ ఇచ్చిన వాటిలో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. లాస్ట్ 104 క్వశ్చన్. 6 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు అది పొందిన త్వరణం ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ పరిశీలనకు సరిపడు సమీకరణమును రూపొందించుము. ఇక్కడ ద్రవ్యరాశికి, బలానికి, త్వరణానికి సంబంధించిన ఫార్ములా ఏమనుకంటే F = ma అని చెప్పని తెలుసు అనమాట. ఇక్కడ M అంటే మనకు ద్రవ్యరాశి అనమాట. మరి ద్రవ్యరాశి ఎంత ఇచ్చినాడు 6 అని ఇచ్చినాడు. అంటే F = ఏం రాయొచ్చు మనము 6 × A అని చెప్పి రాయొచ్చు. అంటే ఎన్నో ఆప్షన్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా మిక్స్ చేయడానికి మనకు వేవేరు ఇచ్చినాడు అనమాట. కానీ F = ఏమవుతుంది మనకు 6A అవుతుంది అనమాట. ఇది టోటల్గా న్యూస్ సిరీస్లో భాగంగా SGT ఆస్పిరెంట్స్ కొరకు మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 2లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ క్లాసు. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణవేణి అండ్ share my videos to your friends and also well wishers. Thank you.